కాంగ్రెస్లో ఉన్నా టీఆర్ఎస్లో ఉన్నా ఎక్కడున్నా పర్టికులర్గా పర్సనల్గా ఆయన చాలా మంచి వ్యక్తి. పడంచేరుకు నేను ఈ లోకల్ పడంచేరు విలేజ్ గ్రామస్తుని కాబట్టి పడంచేరులో చాలా ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ తీర్చాడు. మాకు హాస్పిటల్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, పీజీ కాలేజ్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ పార్టీతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా మాకు 100% వెరీ సాటిస్ఫైడ్ ఎమ్మెల్యే. మా విలేజ్ వర్గం కానీ, నియోజకవర్గం కానీ చాలా బాగా చేస్తున్నాడు. చాలా బాగుంది. మాకు గూడెం మైపాల్ రెడ్డి గారి పరిపాలన బాగా నచ్చింది. కానీ మరి రైతులకి రుణమాఫీ విషయంలో, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రుణమాఫీ విషయంలో కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. మీరు మీకు ఏమనిపిస్తుంది? రైతు రుణమాఫీ కానీ, 6 గ్యారెంటీలు కానీ గవర్నమెంట్ పాలసీ అనేది గవర్నమెంట్ పాలసీలో భాగంగా రుణమాఫీ విషయం కానీ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకున్న విషయం. దాని మీద పెద్దగా కామెంట్ చేసేది ఏం లేదు. పర్లేదు, చేస్తున్నారు. 1 ఇయరే కదా అయింది వాళ్ళకు అవకాశం వచ్చి. 2 ఇయర్స్ అవుతుంది. చదువుకోవడానికి టైం పడుతుంది. నాకైతే ఏమి ఇబ్బంది ఏమో అనిపిస్తలేదు. గత ప్రభుత్వం పోలీసు ప్రభుత్వం పర్లేదా? పర్లేదని ఎలా చెప్పగలుగుతాము? 5 ఏళ్ళు అయిన తర్వాత కదా, ఇయర్ అయిపోయి 5 ఇయర్స్ అయిపోయి 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మేము బేరీ చేసుకొని ఓట్లు వేసే ముందు ఏం చేశారు, అప్పుడు ఓట్లు వేసే ముందు బేరీ చేసుకొని నేను ఏమంటున్నా 1 ఇయర్ వాళ్ళకు సెటిల్, వాళ్ళ కార్యవర్గం కానీ ఆఫీస్ కానీ సెట్ చేసుకోవడానికి సరిపోయింది. ఇంకో 1 ఇయర్ గాడిలో పడుతుంది. నేనేంటి ఒక ఓటర్ ఏం ఆలోచన చేస్తే 1 ఇయర్ 2 ఇయర్స్లో డిసైడ్ కాడు. మనం అవకాశం ఇచ్చాం, ఒక 4 ఇయర్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓట్లు వేసే ముందు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏది బెటర్గా ఉందని చూసుకొని నెక్స్ట్ ఓటు ఎవరికి వేయాలని డిసైడ్ అవుతారు. అంతే. సో మరి గూడెం మైపాల్ రెడ్డి గారు ఎప్పుడు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? పటాన్చేరు గ్రామస్తునిగా గూడెం మైపాల్ రెడ్డి గారికి ఎప్పటికైనా నేను ఓటేస్తాను. ఏ పార్టీలో ఉండాలి. ఈ పార్టీలు ఇష్యూస్ అవుతున్నాయి కదా, ఈ పార్టీలు ఇష్యూస్ అవుతాయి ఖచ్చితంగా. ఏ పార్టీలో